బీజే సమాసాల్లో 7th క్లాస్లో తర్వాత అడిగేటువంటి సెకండ్ టైప్ క్వశ్చన్స్. కొన్ని పదాలు ఇస్తాడు. ఆ కొన్ని పదాలు ఇచ్చినప్పుడు వీటిలో సజాతీయ పదాలను గుర్తించండి లేదా విజాతీయ పదాలను గుర్తించండి. సో సజాతీయ పదాలంటే లైక్ టర్మ్స్, విజాతీయ అంటే అన్లైక్ టర్మ్స్. సో కొన్ని 4 ఆప్షన్స్ ఇస్తాడు. వాటిలో మనము ఏది సజాతి ఏది విజాతియో ఫైండ్ అవుట్ చేయాలి. ఇవి ఈ చాప్టర్ నుంచి అడగదగినటువంటి 2వ రకమైన ప్రశ్నలు. సో చూద్దాం. ఫస్ట్ సజాతి పదం అంటే ఏంటో చూద్దాం. సమాన ఘాతాంకాలతో కూడి ఒకే రాసులను సజాతి పదాలు అంటారు. సమాన ఘాతాంకాలతో కూడి ఒకే చరరాశులను సజాతీయ పదాలు అంటారు. ఇంగ్లీష్లో లైక్ టర్మ్స్ ఆర్ ద టర్మ్స్ విచ్ కంటైన్స్ ది సేమ్ వేరియబుల్స్ విత్ సేమ్ ఎక్స్పోనెంట్స్. అంటే ఏవైనా 2 పదాలు ఇచ్చినప్పుడు ఆ 2 పదాలలో ఉన్నటువంటి చరరాశులు సేమ్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5x 6x తీసుకుందాం. 5x 6x. సో ఇక్కడ ఇది 5x, ఇది 6x. ఇక్కడ 5 అనేది x యొక్క గుణకము, ఇక్కడ 6 అనేది x యొక్క గుణకము. మనము సజాతి పదాలు విజాతి పదాల గురించి మాట్లాడేటప్పుడు మనం ఏవైతే కోఎఫిషియంట్ వాల్యూస్ ఉన్నాయో, గుణకాలు ఏంటో ఆ గుణకాలను మనం పట్టించుకోకూడదు. ఇప్పుడు 5, 6 రెండు డిఫరెంట్ కాబట్టి ఇవి విజాతి పదాలు అని అనుకోవద్దు. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 6 ఉంది, రెండు సమానం కాదు కాబట్టి ఈ విజాతి పదాలను మనం నిర్ణయించవద్దు. ఎందుకు అంటే సజాతి పదాలను విజాతి పదాలను నిర్ణయించాలంటే మనం వేటిని కన్సిడర్ చేయాలంటే వీ హ్యావ్ టు కన్సిడర్ ది ఎక్స్ వేరియబుల్స్. ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్ని మనం కన్సిడర్ చేయాలి. రెండు పదాలలో కూడా ఉన్న చర్రాశి ఏంటి? ఎక్స్. అంటే 5xలో ఉన్న చర్రాశి ఎక్సే, 6xలో ఉన్నటువంటి చర్రాశి ఎక్సే. సో కాబట్టి ఇక్కడ ఇది సమానము అని చెప్తున్నాం. ఏంటి? చరరాశి ఒకటే విధంగా ఉన్నది. ఆ చరరాశి పైన ఏమీ లేదంటే 1 ఉందని అర్థము. అంటే ఇక్కడ x యొక్క ఘాతాంకం 1, ఇక్కడ x యొక్క ఘాతాంకం 1. సో 1 ఈజ్ ద పవర్, ఇది ఆల్సో 1 ఈజ్ ద పవర్. అంటే ఒకే వేరియబుల్ ఉంది, మళ్ళీ పవర్స్ కూడా ఒకే విధంగా ఉన్నాయి. అప్పుడు వీటిని మనం ఏమంటామంటే లైక్ టర్మ్స్ అని అంటాము. అర్థమవుతుందా? టర్మ్స్ విచ్ కంటైన్స్ ది సేమ్ వేరియబుల్స్ అండ్ విత్ సేమ్ ఎక్స్పోనెంట్స్. అంటే ఒకే చరరాశి ఒకే ఘాతాంకాలు, సమాన ఘాతాంకాలు ఒకే చరరాశి ఉంటే వాటిని ఏమంటాం మనం? సజాతి పదాలు అంటాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఇక్కడ సజాతి పదాల కింద ఒక 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇక్కడ చూడండి. ఫస్ట్ది 5x 8x. సేమ్ అదే మోడల్. 5x 8xలో 5 8 గురించి మనం మాట్లాడొద్దు. ఇక్కడ ఉన్న చరరాశి ఏంటి? x. దాని పవర్ ఎంత ఉంది? 1. సో కాబట్టి ఒకే చర్రాశి ఉంది, ఒకే ఘాతాంక విలువలు ఉన్నాయి కాబట్టి ఇది సజాతి పదాలు అవుతాయి. అదేవిధంగా 3xy 4xy. ఇక్కడ 2 చర్రాశులు ఉన్నాయి. xy xy, x1 x1 y1 y అంటే 2 ఉన్నాయి. వాటి యొక్క పవర్స్ కూడా సమానంగా ఉన్నాయి కాబట్టి ఇవి సజాతి పదాలే. అదేవిధంగా నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఉంది. 7a² 14a². 7a, ఇక్కడ ఈ చర్రాశి పేరేంటి? ఏ. దాని పవర్ ఎంత ఉంది? 2 ఉంది. ఇక్కడ చర్రాశి ఏముంది? ఏ ఉంది. దాని పవర్ ఎంత ఉంది? 2 ఉంది. అంటే ఘాతాంకం 2 ఉంది, చర్రాశులు ఏ ఉన్నాయి కాబట్టి 2 సమానమే కాబట్టి ఇవి సజాతి పదాలు అంటాం. ఈ విధంగా ఒకే చరరాశి ఒకే ఘాతాంకం ఉంటే సజాతి పదాలు అంటాం. ఆ విధంగా లేకపోతే విజాతి పదాలు అంటాము, అన్లైక్ టర్మ్స్ అంటాం. ఇక్కడ మొదటి ఎగ్జాంపుల్ చూడండి. 7x² 2x. విజాతి పదాలు కొన్ని ఉదాహరణించి ఇక్కడ 7x² 2x తీసుకున్నాను. ఇక్కడ చర్రాశి వేరియబుల్ ఏంది? x. ఇక్కడ పవర్ ఎంత ఉంది? 2 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? పవర్ 1. సో ఒకే చర్రాశి ఉంది కానీ వాటి ఘాతాంకాలు సమానంగా లేవు. సో ఇక్కడ పవర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఈచ్ అదర్. సో కాబట్టి ఇక్కడ 2 ఇది 1 కాబట్టి ఇవి విజాతి పదాలు. సో మనకి క్వశ్చన్ అయ్యేటప్పుడు ఈ కింది వాటిలో విజాతి పదాలను గుర్తించండి అని కొన్ని విలువలు ఇచ్చి వాటిలో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇలాంటివి ఉంటే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లనే ఇంక 2 ఎగ్జాంపుల్ చూడండి. 3xy² ఉంది, 4x²y ఉంది. ఇక్కడ మళ్ళీ 2 చరరాశులు ఉన్నాయి. x y రెండు సేమే కానీ ఇక్కడ x యొక్క ఘాతాంకం 1 ఉంది, ఇక్కడ x యొక్క ఘాతాంకం 2 ఉంది.
3xy², ఇంకోటి 4x²y అంటున్నాం. ఇక్కడ x⁴1 ఉంది, ఇక్కడ x⁴2 ఉంది, కాబట్టి ఇవి రెండు ఈక్వల్గా లేవు. అట్లనే y కూడా చూడండి, y² అండ్ y, ఇక్కడ y⁴2 ఉంది, ఇక్కడ y⁴1 ఉంది. సో కాబట్టి వాటి ఘాతాంకాలు సమానంగా లేవు, కాబట్టి ఇవి విజాతి పదాలే. నెక్స్ట్ అదేవిధంగా 13x³ y15 లేదా y5. నెక్స్ట్ 16x⁵ y³. ఇక్కడ x యొక్క పవర్ 3 ఉంది, ఇక్కడ x యొక్క పవర్ 5 ఉంది, ఇక్కడ y యొక్క పవర్ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో కాబట్టి ఇక్కడ కూడా ఒకే చరరాశులు ఉన్నప్పటికీ కూడా వాటి ఘాతాంకాలనే వేరువేరుగా ఉండటం వల్ల వాటిని మనం విజాతి పదాలుగా ట్రీట్ చేయవచ్చు. సో ఇది సింపుల్గా సజాతి పదాలను విజాతి పదాలను ఎలా గుర్తించాలి అనేది. ఇప్పుడు మనము అసలు బీజీ సమాసాన్ని ఎలా తీసుకుంటాం, ఆ బీజీ సమాసం అనేది ఎలా ఉంటుంది, సంఖ్యా సమాసం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం.